నిర్మల్ జిల్లాలో తల్లి మృతితో అనాథగా మారిన బెల్ తరోడా బాలిక దుర్గకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండగా నిలిచారు. పాప పరిస్థితిని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా తెలుసుకున్న మంత్రి వెంటనే స్పందించారు. తక్షణ సహాయంగా తమ కుటుంబానికి చెందిన ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ₹1,00,000 పంపించారు. మంత్రి పంపిన నగదును స్థానిక తహసీల్దార్ అధికారులు కలిసి బాలికకు అందజేశారు. చిన్నారికి ఇల్లు విద్యతో పాటు పెళ్లయ్యే వరకు బాధ్యత వహిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. బాలికతో మంత్రి కోమటిరెడ్డి వీడియో కాల్ ద్వారా మాట్లాడి ఓదార్చారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, అండగా మేమంతా ఉన్నామని ధైర్యం చెప్పారు. త్వరలో తాను వచ్చి కలుస్తానని, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చారు. మంత్రి స్పందనపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఫస్ట్ అకౌంట్ లో పైసలు వేస్తా, ఈ పైసలు ఈ అమ్మాయి ఫిక్స్డ్ డిపాజిట్ చేయరా, అమ్మాయి పేరు మీద పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేయాలి. కావాలంటే మా పిఏ నెంబర్ ఉన్నది ఆయన దగ్గర, సైజులు ఫోన్ చేయాలి. మీకు ఎప్పుడు ఏం కావాలో చూసుకుంటాడు. 10th క్లాస్ దాకా అక్కడ చదివించి ఇంటర్మీడియట్ మంచి హాస్టల్ లేదా, మంచి హాస్టల్ ఏ పొరపాటు ఎక్కడ నా బిడ్డ ఎట్లా చదివించాడు చదివిస్తాను. సతీష్ చేయరు, మీరు డైరెక్ట్ చేయరు, ఏం కాదు, ఎవరైనా డైరెక్ట్ చేయొచ్చు. ఎవరైతే బాబా బాధపడకమ్మా, నా బాధ అనిపిస్తుంది. స్కూల్ పోతున్నావా? ఏ స్కూలు? ఏమైంది మీ అమ్మకి? ఏమైంది? ఏమైనా ఎట్లా చనిపోయింది? సరే మీరు బాధపడక, మీ నాయన కూడా లేడు కదా, ఇప్పుడు పైసలు పంపించిన బ్యాంకులు వేసుకో, నేను మంచిగా చదివిస్తా, మంచిగా చదువుకో. అక్కడ ఏమైనా ఉంటే ఎంఆర్ఓ చెప్పు, ఎంఆర్ఓ నాకు చెప్తాను. నీకు ఏమైనా కావాలంటే తర్వాత మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను. నీకు మళ్ళా ఇల్లు కట్టిస్తాను, ధైర్యంగా ఉండు. మామూలు ఇట్లా ఉన్నారా? బెల్ తరోడా గ్రామానికి చెందిన గంగామణి మొన్న ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త గతంలోనే మరణించాడు. దీంతో ఏకైక కూతురు దుర్గ అనాథగా మారింది. తల్లిదండ్రులు చేసేందుకు కూడా డబ్బులు లేక 11 ఏళ్ల చిన్నారి యాచించడాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. ఈ క్రమంలో అనేక మంది స్పందించారు. విజయవాడ నగరానికి చెందిన నేషనల్ లితో ప్రింటర్స్ అధినేత వెంకటేశ్వరరావు 10,000 ఆర్థిక సహాయాన్ని చిన్నారికి పంపించారు. ముథోల్ సర్కిల్ పోలీసులు మరో ₹10,000 ఆర్థిక సాయం అందజేశారు. వీరే కాకుండా గ్రామస్తులు, స్థానిక యువకులు కూడా ముందుకొచ్చి సహాయం చేస్తున్నారు. నిన్నంతా కలిపి గంగామణి అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన చేసిన ఆయన గొప్ప కవర్ అయితే దాంట్లో మనది. అవునా పడ్డావు నువ్వు? రాత్రి 3 గంటల రాత్రి నుంచి తిరుగుతున్నావు. ఆయన చేసిన ఆయన గొప్ప కవర్ అయితే దాంట్లో మనది. ఇక నిర్మల్ జిల్లాలో ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకువచ్చినటువంటి కథనంపై అనేక మంది దాతలు స్పందించారు. అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మాంతయ్యని అడిగి తెలుసుకుందాం. మాంతయ్య. విజయచంద్రిక బాలిక దయనీయ గాథపై మనం ప్రచారం చేసిన కథనానికి దాతలు స్పందిస్తా ఉన్నారు. నిన్న కొంతమంది దాతలు స్పందించారు, ఆర్థికంగా అండగా నిలిచారు. ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. వెంటనే ₹1,00,000 నగదు కూడా పంపించారు. బాలిక కుటుంబానికి స్థానిక అధికారులు నగదును అందజేశారు. అంతేకాదు బాలికకు ఇంటి నిర్మాణంతో పాటు ఆమె చదువులకు అయ్యే ఖర్చు కూడా తానే భరిస్తానని హామీ ఇవ్వడంతో పాటు పెళ్లి వరకు అయ్యే ఖర్చు కూడా, పెళ్లి చేసి బాధ్యత కూడా తానే తీసుకుంటానని చెప్పి మంత్రి బాలికతో మాట్లాడారు. వీడియో కాల్ ద్వారా ఆమెకు ధైర్యం చెప్పారు. ఏం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, మేమంతా అండగా ఉంటామని చెప్పి బాలికను ఓదార్చారు. ఆ మంత్రి స్పందనపై స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేశారు. వీరితో పాటు జిల్లా కలెక్టర్ కూడా బాలికతో మాట్లాడారు. ఖచ్చితంగా కూడా ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని సహాయం చేస్తాము, ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పి బాలికకు భరోసా ఇచ్చారు. ఇంకా చాలా మంది దాతలు, స్థానిక ఎమ్మెల్యేతో పాటు అందరూ ప్రజాప్రతినిధుల నాయకులు కూడా ముందుకు వస్తా ఉన్నారు. బాలిక సంరక్షణ, బాలిక భవిష్యత్తుకు సంబంధించి ఆమెకు భరోసా కల్పిస్తామని హామీ ఇస్తా ఉన్నారు. ఈ క్రమంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తీసుకుంటున్న చొరవపై కూడా స్థానికులు ప్రశంసలు కురిపిస్తా ఉన్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ మాంతయ్య.
ఆయన చేసిన ఆయన గొప్ప కవర్ అయితే చాలు మనది.